ఎందుకు ఓటు వేయొద్దు, ఎందుకు ప్రసన్న హరికృష్ణకు మాత్రమే ఓటు వేయాలి, వై ప్రసన్న హరికృష్ణ, వై నాట్ అదర్స్ అనేదానికి ఒక 4 మాటల్లో నేను క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటి నుంచి మనకు 6 రోజుల లోపల యుద్ధం జరగబోతుంది. 6 రోజులు. వాస్తవానికి ఒక సమాజం సమూలంగా మారడానికి, సమాజం లోపల సంపూర్ణమైనటువంటి రీతి లోపల పరివర్తనం జరగడానికి దశాబ్దాలు పడుతుంది, శతాబ్దాలు పడుతుంది. కానీ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మీ ఓటు అనేటువంటి ఆయుధంతో సమూల మార్పులు చెందడానికి కేవలం 6 రోజులు మాత్రమే పట్టబోతుంది. మరి ఆ 6 రోజుల్లో ఫిబ్రవరి 27వ తారీఖున మీరు వేసేటువంటి ఓటుతో బ్యాలెట్ బాక్స్ బద్దలవ్వాలి. అంతే. 3వ నంబర్ పైన, 3వ నంబర్ పైన మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తెలంగాణ సమాజానికి డబ్బులు 100,000 కోట్లు ఉన్నటువంటి రాజకీయాలు కాదు, ఒక నికాసైనటువంటి వ్యక్తిత్వం, ఒక సామాజిక స్పృహ, ఒక సేవ చేసేటువంటి నేపథ్యం, నిరుద్యోగుల పక్షపాతి, ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిని మాత్రమే మేము పట్టం కడతాం అని చెప్పేసి పట్టభద్రులు ఏకమై తెలంగాణ సమాజానికి స్పష్టమైనటువంటి సంకేతం ఫిబ్రవరి 27వ తారీఖున ఇవ్వాలి. ఇద్దామా? 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 ఇద్దామా కామ్రేడ్స్? మరి ఇప్పటి నుంచి 6 రోజులు ఉంది. ఈ 6 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పైన చర్చ జరుగుతుంది. 4 కలిస్తే ఎవరికి ఓటు వేద్దాం అనే దానిపైన చర్చ జరుగుతుంది. టీ స్టాల్ దగ్గర అదే చర్చ, టిఫిన్ సెంటర్ల దగ్గర అదే చర్చ, జన్మదిన వేడుకల్లో అదే చర్చ, పెళ్లిళ్ళు జరిగే దగ్గర అదే చర్చ, చివరికి దావతులు జరిగే దగ్గర అదే చర్చ. మన ప్రత్యర్థులు పెడుతున్నటువంటి మందు పార్టీలల్లా మందు దాగుతూ ప్రసన్న హరికృష్ణ పైనే చర్చ. పాపం ఎంత కర్మ ఇది, ఎంత కర్మ అండి ఇది. సో ఇలాంటి పరిస్థితి ఈ 6 రోజులు ఉండబోతుంది. మరి ఎక్కడ ఎవరు కలిసినా దయచేసి, ఏ చర్చ వచ్చినా దయచేసి మీ బ్రదర్, మీ ఫ్యామిలీ మెంబర్ ప్రసన్న హరికృష్ణ గెలిస్తే ఏం చేస్తాడో వాళ్ళకు దయచేసి చెప్పండి. గతం లోపల ప్రసన్న హరికృష్ణ ఏం చేసిండో దయచేసి వాళ్ళకు చెప్పండి. 4 అంశాలపైన నేను మాట్లాడుతూ ఉంటాను. దయచేసి ఒక 15 మినిట్స్ నాకు టైం ఇవ్వండి. ఐ డోంట్ టేక్ మచ్ టైం. మొదటి అంశం నిరుద్యోగుల సమస్య. మరి ప్రసన్న హరికృష్ణ గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల పక్షపాతిగా ఉన్నాడు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి బుక్స్ రచయితగా, క్లాస్ టీచర్గా, గైడెన్స్ ఇస్తున్నటువంటి వ్యక్తిగా, కౌన్సిలింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా గత 18 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క జీవన గమనంలో నా జీవన గమనంతో మమేకం అయినటువంటి వ్యక్తిని నేను. నిరుద్యోగుల యొక్క గుండె చప్పును చాలా దగ్గర నుండి స్పష్టంగా విన్నటువంటి వ్యక్తిని నేను. మరి ఇద్దరు ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో, ఇక్కడ లైబ్రరీ ఉంటుంది, మంచిర్యాల జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉంటుంది. ఎప్పుడైనా ఆ గ్రంథాలయం లోపలికి పోయి అక్కడ చదువుతున్నటువంటి నిరుద్యోగులను కలిసి మీ బాధలు ఏంటి, మీ సమస్యలు ఏంటి, మీకు ఏం అవసరం ఉంది, ఏం కావాలి అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? ఎప్పుడైనా ఎవరైనా అడిగారా? మరి ఎందుకు ఓటు వేయాలి? ఎందుకు ఓటు వేయాలి? అశోక్ నగర్ లోపల ఉన్నటువంటి సిటీ సెంట్రల్ లైబ్రరీ గురించి వీళ్ళకి తెలుసా? ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోపల విద్యార్థుల యొక్క సాధక బాధకాలు వీళ్ళకు తెలుసా? సెక్రటేరియట్ గేట్ ముందు గంటల తరబడి నిలబడుతున్నటువంటి నిరుద్యోగుల యొక్క బాధలు, ఆ లోపల ఉన్నటువంటి అంతర్మదనం, ఆ మానసిక వేదన వీళ్లకు తెలుసా? మరి ఎందుకు ఓటు వేయాలి? కొన్ని వేల మంది ఎస్ఐపిసి చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క జీవో నంబర్ 46, అది ఎంత నరక యాతన అనుభవించారో ఆ జీవో వల్ల, ఆ జీవో గురించి వీళ్ళకి స్పష్టత ఉందా? గ్రూప్ 1 అభ్యర్థుల కోణం లోపల జీవో నంబర్ 29 గురించి వీళ్ళకి తెలుసా? జీవో 55 గురించి వీళ్ళకి తెలుసా? మరి ఎందుకు ఓటు వేయాలి వీళ్ళకు? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓటు? జాబ్ క్యాలెండర్, అది ప్రభుత్వం వైపు నుంచి
నిరుద్యోగ సమాజానికి ఇచ్చేటువంటి ఒక స్పష్టమైనటువంటి భరోసా. నేను చదువుతున్నప్పుడు లేదా నా ముందు కూర్చున్నటువంటి మీలో ఎవరైనా సీనియర్స్ ఉంటే గతంలో 10-15 సంవత్సరాల క్రితం పోటీ పరీక్షలు అంటే